గురుభ్యో నమః. విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ముందు వీడియోలో 33 కోట్ల దేవతలు అంటే ఎవరు అన్న ఈ అంశంలో భాగంగా అష్టవసువుల గురించి, అలాగే ద్వాదశాదిత్యుల గురించి సంక్షిప్త సమాచారాన్ని విన్నారు కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఏకాదశ రుద్రుల గురించి వింటారు. ఏకాదశ రుద్రులు అంటే హిందూ పురాణాల ప్రకారం శివుని యొక్క 11 రూపాలు లేదా 11 అవతారాలు. కశ్యప ప్రజాపతి అదితి దంపతుల సంతానంగా వీరు జన్మించారని పురాణ కథనం. వీరు లోకాలను రక్షించడానికి, సకల జీవులకు ప్రాణాధారమైన శక్తులను అందించడానికి అధిపతులుగా ఈ ఏకాదశ రుద్రులు ఉంటారు. రుద్ర నమ్మకంలో విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని చెప్పబడింది. దీని ప్రకారం విశ్వేశ్వరుడు మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నికాలుడు, కాలాగ్ని రుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్మహాదేవుడు వీరిని ఏకాదశ రుద్రులుగా చెప్పచ్చు. ఇక విశ్వేశ్వరుడు సృష్టికర్త, నిర్వాహకుడు, అలాగే నాశకుడు. మహాదేవుడు శక్తివంతమైన వాడు, భయంకరమైన వాడు. త్రయంబకుడు 3 రకాల అగ్నిని కలిగినవాడు, శత్రువులను దహించేవాడు. త్రిపురాంతకుడు త్రిపురాసురులను సంహరించినవాడు. త్రికాగ్నికాలుడు 3 రకాల అగ్నిని కలిగినవాడు, శత్రువులను దహించేవాడు. కాలాగ్ని రుద్రుడు ఇతను శివుని యొక్క కాలరూపం, శరీరాన్ని దహించేవాడు. నీలకంఠుడు విషాన్ని తాగి నీలకంఠుడైనవాడు, శాంతమైనవాడు. మృత్యుంజయుడు మరణాన్ని జయించినవాడు, అమరత్వాన్ని ప్రసాదించేవాడు. సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. సదాశివుడు ఎల్లప్పుడూ శివుడిగా ఉండేవాడు, అవతారాలను స్వీకరించనివాడు. ఏకాదశ రుద్రులు ఎవరు, వారి ప్రత్యేకతల గురించి విన్నారు కదా. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.